పాము కాటుకు గురైన వ్యక్తికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందించక వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి తమ తండ్రి చనిపోయాడని ఆవేదన చెందిన ఘటన బుధవారం తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుమలలో కూలి పనులు చేసుకుంటున్న శ్రీరాములు పాము కాటుకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అక్కడే ఉన్న అశ్విని హాస్పిటల్లో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు తిరుపతి రోయా హాస్పిటల్ కు రెఫర్ చేయడంతో అంబులెన్స్ లో హాస్పిటల్ కు చేరుకున్నారు. అయితే సరైన సమయంలో తన తండ్రికి వైద్య చికిత్సలు అందకపోవడంతో తమ తండ్రి మరణించాడని, తన తండ్రి మృతికి అక్కడే ఉన్న వైద్యులు కారణమని శ్రీరాములు కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు ఎవరికి జరగకూడదని అత్యవసర విభాగం ముందు బంధువులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుని బంధువులకు సర్ది చెప్పడంతో వేరుతిరిగారు. గత 20 ఏళ్ళ ఇక్కడ పనిచేస్తున్నాము. మా నాన్నకు వచ్చి ఈరోజు పాము గరిచింది. కొండపైన అశ్వినికి తీసుకొని వెళ్ళాం. అక్కడ వాళ్ళు ఒక ఇంజక్షన్ వేసి కింద రోయా హాస్పిటల్కి రాయిస్తాము, అక్కడికి వెళ్ళండి, ఏమీ కాదు, వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళు ఇంకొక ఇంజక్షన్ వేస్తారు, ఏమీ కాదని చెప్పినారు. సరే అని చెప్పి మేము ఇక్కడ తీసుకొని వచ్చినాం. ఇక్కడ తీసుకొని వస్తే నా తమ్ముడు మా అమ్మ అంబులెన్స్లో వచ్చారు. వాళ్ళు ఇక్కడ అడ్మిట్ చేసిన తర్వాత నేను కొండపైన బయలుదేరి వచ్చినాను. అప్పుడు కొండపైన బయలుదేరినా. నేను వచ్చేసరికి ఇక్కడ ఎటువంటి రెస్పాన్స్ లేదు. నేను వచ్చిన తర్వాత ఈసీవీ అవన్నీ తీసుకున్నారు. తీసుకొని టెక్చర్ కోసము ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళాలన్నారు. టెక్చర్ కోసం వచ్చి ఒక 20 నిమిషాలు తిరిగినాను. ఎక్కడా దొరకలేదు. 20 మందిని అడుక్కున్నాను, ఎవరు లేదు. లాస్ట్ అక్కడెక్కడో వార్డులో ఉంటే నేనే వెళ్ళి తెచ్చుకున్నాను. నేను వెళ్ళి తెచ్చుకునే లోపల మా నాన్న చనిపోయారన్నారు. ఒక డాక్టర్ మేము అడిగితే, డాక్టర్ మేడం అడిగితే, మేము పాయిజన్ కదా, వెంటనే ట్రీట్మెంట్ చేయాలి కదా అని చెప్పి అడిగితే, నాకు పాయిజన్ అంటే ఏదో తెలియదు, ఎంతో నిర్లక్ష్యంగా చెప్తుందా మేడం. ఆమె నిర్లక్ష్యం వల్ల మా నాన్న ఏదో చనిపోయినాడు, లేదంటే మాతో పాటు నిలబడుకుంటాం. పేషెంట్ అంబులెన్స్లో మనకి తిరుమల అశ్విని హాస్పిటల్ నుంచి రుయా హాస్పిటల్కి తరలించడం జరిగింది. 3 గంటల 30 నిమిషాలకు వచ్చిన 5 నిమిషాల్లోనే మన దగ్గర ఉన్న యాంటీ స్నేక్ వీనం అనేది స్టాట్ డోస్ ఇవ్వడం జరిగింది. అప్పటికే పేషెంట్ కొంచెం ఇరటబొట్టిగా ఉండడం వల్ల కొంచెం ఈసీజీ తీశారు. ఈసీజీలో చేంజెస్ ఉన్నాయని ఎక్స్రే తీయాలని ఎక్స్రే షిఫ్ట్ చేసే లోపల పేషెంట్ బ్యాడ్ అయ్యి కొంచెం డెత్ అయింది. వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే ఆక్సిజన్ పర్సంటేజ్ బాగా తక్కువగా ఉంది, సాచురేషను. దానికోసం ఎక్స్రే తీయాలనుకున్నారు. నాకు తెలిసి ఇది కార్డియోటాక్సిక్ అంటారు. మామూలుగా టాక్సిక్ అంటే న్యూరోటాక్సిక్, కార్డియోటాక్సిక్ ఇలా 4 రకాలు ఉంటాయి స్నేక్ బైట్లో. మేబీ ఇది కార్డియోటాక్సిక్ లాగా ఉంది కాబట్టి గుండెకి సంబంధించిన ఫెయిల్యూర్ వల్ల అతనికి డెత్ అయ్యి జరిగింది. దాంట్లో మనమైతే మన వాళ్ళు ఇచ్చింది అయితే యాంటీ స్నేక్ వెనం ఇచ్చారు. ఆల్రెడీ కొండ మీద కూడా ఇచ్చారు. దిగిన వెంటనే మన వాళ్ళు కూడా ఇచ్చారు. ఇక్కడ వేయాలి ఇచ్చారు. ఈసీజీ ఎక్కడ పంపించారు? ఈసీజీ మనం బెడ్ దగ్గర తీస్తాం. ఎక్స్రేకి పంపించారు. ఎక్స్రేకి, చెస్ట్ ఎక్స్రేకి క్యాజువాలిటీలో 20 కేసులు ఉన్నాయి. అట్లని నిర్లక్ష్యం అని కాదు, కానీ వాళ్ళ బాధలో వాళ్ళు చెప్పడంలో నేను వాళ్ళని ఏం తప్పు పట్టట్లేదు. వాళ్ళ ఐడియాలో వాళ్ళు అలా అనుకోవచ్చు. బట్ కానీ కామన్గా మనం ఎప్పుడు కూడా ఎవరైనా ప్రాణాన్ని మనము చీప్గా చూడం కాబట్టి వచ్చిన ప్రతి కేసుని మనం కాపాడాలని ట్రై చేస్తాం. వద్దు అనుకుని ఏ డాక్టర్ పనిచేయడు. అయితే ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర విభాగానికి వచ్చే రోగుల పట్ల అక్కడి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి సరైన సమయంలో వైద్యం అందించడం లేదని అక్కడికి వచ్చే రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులు స్పందించి నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. పిహెచ్సికి తీసుకెళ్తే 11 నుంచి 12:30 దాకా అంబులెన్స్ అందుబాటులోకి రావటం లేదు. మళ్ళీ మీరు ఎట్టయినా ప్రైవేట్ వెహికల్ తీసుకెళ్ళి అరేంజ్ చేసుకొని వెళ్ళండి అని వాళ్ళు అంటా ఉంటే, ఫోన్ చేసి అంబులెన్స్కి దొరకనేలా బండిలోనే తీసుకొని ఇక్కడికి 2కి వస్తే ఇప్పుడు తీసుకెళ్లారు లోపలికి, ఎమర్జెన్సీకి ఇప్పుడు తీసుకెళ్లారు. అంత లోపల ఆ మనిషికి ఏదైనా అయితే వీళ్ళు బాధ్యులు కారా? మేము డబ్బులు ఉండే వాళ్ళం అయితే ప్రైవేట్కి తీసుకెళ్ళి ఉంటాం, లేదు కాబట్టే కదా ఇక్కడ తీసుకొస్తాము. అలాంటప్పుడు వాళ్ళు ఎలా స్పందించాలి? ఇప్పుడు 5:30 2 గంటలకు వస్తే 5:30కి ఎమర్జెన్సీకి తీసుకెళ్లేదే. వాళ్ళ మేడం అంబులెన్స్ వెళ్తే తీసుకుంటారని మేమంటే, ఇక్కడ అంబులెన్స్ అందుబాటులో లేదు, మా 1 గంట వెయిట్ చేయి, 1:40 నిమిషాలు వెయిట్ చేయని చెప్తానే ఉంటారు. అప్పటికి లేని వాళ్ళు అలాగే ఉండిపోవాలా?